వాళ్ళు ఏం చదువుదాం? అవధూతకి పాయింట్ ఉందమ్మా ఇంకా ఇది పెట్టేటప్పుడు అక్కడ పలికేటి కర్ర ఉంటుంది. మీరు ఎందులో పెడతారు? బకెట్ లో పెట్టి ఆ కర్ర మధ్యలో పెట్టమంటున్నారు అంతే. కర్ర పెడితే కిందకి వెళ్ళి కాలదు. అవును. అలా అక్కడ ఉంది పలిచేటి కర్ర, మళ్ళీ అది అక్కడే పెట్టింది. అది బాటిల్ ఏమో ఎండబెట్టుకోవడానికి పనికి వస్తాయి. ఏం చదువుదాం? అవధూత గీత, వార్తాలాపమా? అవధూత గీత. అవధూత గీత. ఇక్కడ పెట్టినారా? అంటే మీరు మొత్తం నీళ్లు పెట్టింది అక్కడ, ఎందుకంటే వాటి దీంతో నీళ్లు పెట్టిన తర్వాత టెస్ట్ చేద్దాం. టైం కలిసి వస్తుంది. వాటర్ పెట్టేసేది అది టెస్ట్ చేయాలంటే అక్కడ పాయింట్ ఉంది. అది ప్రత్యేకం పెట్టించాం. బయట పెట్టండి. ఇప్పుడు ఫస్ట్ వాటర్ పెట్టేసుకోండి దాంతో, గిన్నెతో. ఓకే, ఇదైతే కొంచెం పేజీలే ఉంది. అమ్మయ్య, మీకు అది మాస్టర్లు అవి ఎవరో నాయుడు గారు పెడతాను కొనేసి, దేవిని కొనేసి ఇచ్చింది. మరి రాత్రి ఎప్పుడు వాడితే ఎప్పుడు పని చేస్తుంది కదా, వెళ్ళే రోజు దగ్గర అయిపోతుంది. ఇది అద్వైత సుధానిధి ఆంధ్ర తాత్పర్య సహిత అవధూత గీత అధ సప్తమోధ్యాయ. శ్రీ దత్త ఉవాచ. రథ్యా కర్పట విరచిత కంధ పుణ్యా పుణ్య వివర్జిత పంధ శూన్యాగారే తిష్టతి నగ్నో శుద్ధ నిరంజన సమర సమగ్న. దత్తాత్రేయుడు చెప్పుచున్నాడు, రాజమార్గమునందు అచ్చటచ్చట పడిపోయిన చింకిరి గుడ్డల చేత కూర్పబడిన బొంతగలవాడై, పుణ్యపాపములను విడిచిపెట్టిన మార్గము గలవాడై, దిగంబరుడై, శూన్య గృహమునందు శుద్ధమై, నిరంజనమైన సమము అనిడి ఆనంద రసమునందు మునిగియుండువాడు అవధూత శ్రేష్ఠుడని భావము. అర్థమైందా? ఇంకోసారి చదవనా? అంటే అతను బయటకు ఎలా ఉంటాడు? చింపిరి గుడ్డలతో ఉంటాడు. పుణ్యపాపములకు ఆయనకి ఏమి ఉండవు. దిగంబరుడు. శూన్య గృహమునందు శుద్ధమై, ఏమీ లేని దగ్గర కూడా శుద్ధంగా, నిరంజనం అంటే చాలా పవిత్రంగా, సమము అనేది ఆనంద రసములో మునిగి ఉండేవాడు అవధూత శ్రేష్ఠుడు. అంటే ఆయనకి ఎవరు ఎక్కువ వీళ్ళు తక్కువ అని ఉండదు. లక్ష వివర్జిత లక్ష్యో యుక్త వివర్జిత దక్ష కేవల తత్వ నిరంజన పూతో వాద వివాద కథమవధూత. ఇది మీరు ఇద్దరు కొంచెం వినండి. అది అయిపోయాక నేను నీళ్లు నాకు ఇక్కడికి తెచ్చిస్తే వేసేస్తాను. అందులో కడుగీశారు కదా, అంత నీళ్లు తీసారా? అయితే మీరే చెప్తాను మీకు. ఏంటంటే 1, 2 కదా, 3.5 కంటే తక్కువే. 1:2 వేస్తారు. మనం అలా వేస్తే ముద్ద అవుతుంది. మీరు 3 వేసి 4వది ఎంత వేయాలో నేను ఇస్తాను. అలా పెద్ద మీరు ఒక గ్లాస్ ఉంది కదా అక్కడ, మీ మంచినీళ్ళు తాగుతూ ఉంటారే, సెయింట్ జోసెఫ్ గ్లాస్ అది, దాంతో 3 వేయండి. 4వది నాకు 1/2 కంటే తక్కువ నాకు చూపెట్టండి. ఇది చాలా బాగుంది, ఎందుకంటే అవధూత లక్షణాలు చెప్తున్నారు. మీకు తెలుసుకోవాలనుందా? లక్ష వివర్జిత లక్ష్యో యుక్త వివర్జిత దక్ష. మనం అవధూత అంటాం. అవధూత అంటే ఎవరు? కేవల తత్వ నిరంజన పూతో వాద వివాద కథమవధూత.
లక్షణము అవలక్షణము అనే వానియందు విడిచిపెట్టబడిన లక్ష్యం అంటే గురి కలవాడైనట్టి యుక్తము అయుక్తము అను వానిని వదిలివేయబడుటయందు సమర్థుడై నట్టియు కేవల పరతత్వ మగుట వలన నిరంజనత్వములే చేత పవిత్రుడైనట్టి అవధూత యతి వాద వివాదములు ఎటుల నుండును లోకముతో ఏమీయూ పని లేదని భావము. అంటే అవధూతకి ఒక్కసారి 3 మామూలుగా నిండా వేసారు కదా, ఓకే ఇది వేసేయండి చాలు. పెట్టేస్తారా అక్కడ, దాని పని అది అవుతూ ఉంటుంది. మీకు ఈ మాత్రం కూర్చోవడం వల్ల టైం వేస్ట్ అవ్వదు, ఇద్దరు ఉన్నారు కదా. అక్కడ మీరు అది ఆసనాలు వేసుకుని కుర్చీలు వేసుకుని కూర్చోండి. ఇతనికి ఏమిటంటే లోకంతో ఏమీ పని లేదు అని భావం. ఆశాపాశ విబంధన ముక్త శౌచాచార వివర్జిత యుక్త ఏవం సర్వ వివర్జితనంత అంతస్తత్వం శుద్ధ నిరంజన వంతః. నారాయణ గారు, మీరు ఆ స్టవ్ ఏం చేస్తారంటే కొంచెం 2 పాయింట్లు 3 పాయింట్లు తగ్గించి పెట్టండి. నీళ్లు పెట్టేసి వచ్చింది, వాటి మనం అవుతాయి. ఆశాపాశములను విడిచిపెట్టుట వలన ముక్తుడైనటియు ఆశలనగా కోరికలనే త్రాళ్లం వంటివి. ఆశలు కలిగి ఉండుట త్రాళ్లతో గట్టి పెట్టుట వంటిది. ఆశ విడిచిన తనను కట్టివేసిన త్రాళ్ల ముడిని విప్పుకొనుట వంటిది. అట్టి ముడి నుండి విమోచనము నొందువాడే ముక్త పురుషుడని భావము. అంటే ఏమిటి? శుచిత్వము అశుచిత్వం అని ఆయా ఆచారమును విడిచిపెట్టి పెట్టుట చేత యోగ్యుడైనటియు ఇట్టివాడు అవధూతయని భావము. ఈ రీతిని సర్వసంగములను వదిలిన మహానుభావులు యథార్థముగా కేవలము పరిశుద్ధమైన వారే నిరంజనవంతులగుచున్నారు. ప్రెస్ చేసారా కిందది? అయినా నిరంజనవంతులగుచున్నారు. అంజనమనగా మాయ విద్యాకల్పితమైన ప్రకృతి బంధము. దానిని వదిలియున్ని వారై జీవన్ముక్తులగుదురు అనే భావము. కథమిహ దేహ విదేహ విచార కథమిహ రాగ విరాగ విచార నిర్మల నిశ్చల గగనాకారం స్వయమిహ తత్వం సహజాకారం. ఇచటను విదేహమని దేహమని ఆ వివక్షణమెందుకు? దేహము శరీరము, విదేహము జీవుడు. ఈ రెండును కూడా పరమార్థం వల్ల వస్తువులే గనక ఈ విచారము అక్కరలేదని భావం. అంటే దేహము విదేహము అనే విచారమే అక్కర్లేదు. ఇచటను రాగమని విరాగమని ఈ విచారం ఎందుకు? రాగమనగా సర్వవస్తువులందు అభిలాష, విరాగమనగా సర్వవస్తువులందు వైరాగ్యం. సర్వమును త్యజించిన వానికి మిథ్యాభూతములైన వీనితో ఏమి ప్రయోజనము? తాను నిర్మలమై నిశ్చలమై ఉండు గగనమేలాగున ఉండునో అలాగున సహజమైన ఆకారము కలిగిన పరతత్వమే అయి ఉన్నాడు. కావున ఏదియూ అక్కరలేదు. కథమిహ తత్వం విందతి యత్ర రూపమరూపం కథమిహ తత్ర గగనాకార పరమో యత్ర విషయాకరణం కథమిహ తతః. దేనియందు తత్వమును ఎట్లు తెలుసుకొనుటకు వీలు లేదో దానియందు రూపము లేదని ఎలాగున తెలుసుకొనవచ్చును?
అమ్మమ్మ ఇది అన్మ్యూట్లో ఉంది, మ్యూట్ చేసుకోండి. మ్యూట్. కరెక్ట్ కరెక్ట్. అసలు వినబడలేదా మీకు జయంత్? వినిపించలేదమ్మా. లేదమ్మా, రాలేదు వాయిస్. అయ్యో చాలా కొంచెం శ్లోకాలు నేను కూడా వినబడలేదే. చూసుకోలేదు. కొంచెం లేటుగా చెప్పావా? ఆశాపాసములు విడిచిపెట్టుట అన్నది వినబడిందా? అవునమ్మా. ఇక్కడ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ వినిపించలేదు. అన్స్టేబుల్ అని వస్తుంది. అవునమ్మా, సరిగ్గా రా. ఇప్పుడు మాట బాగుందా? ఈజ్ ఇట్ క్లియర్? పర్వాలేదమ్మా. కథమిహ దేహ విదేహ విచార అంటే అది విన్నావా? కథమిహ రాగ విరాగ విచార నిర్మల నిశ్చల గగనాకారం సర్వయమిహ తత్వం సహజాకారం అంటే మ్యూట్ అయిపోయింది. ఓకే, ఇందాక మళ్ళీ ఇంటర్నెట్ పోతుందండి. నమస్తే మేడం. నమస్తేనండి. అనుపమ గారు వచ్చారా? ఓకే ఓకే, నమస్తే. అయితే దీని అర్థం ఏంటంటే ఇక్కడ విదేహమని దేహమని ఈ విశేషం ఎందుకు? దేహం అంటే శరీరం, విదేహం అంటే అమ్మమ్మ జీవుడు. ఇది మళ్ళీ అన్మ్యూట్లో ఉంది, మ్యూట్ చేయండి. మళ్ళీ వెళ్ళిపోయిందా? ఇప్పుడు నాది బానే ఉంది, మీకు వినబట్టం లేదా? వినిపిస్తుందా? ఏంటి వినిపిస్తుందా లేదా? ఇది బానే ఉంది ఇప్పుడు. గౌరీశంకర్ గారు వినిపిస్తుందా? అమ్మా, ఈ క్లాస్ చిన్నదే ఇవాళ అని చెప్దాం అనుకుంటే ఇది కూడా ఏం చేయాలి ఇప్పుడు? నాకు ఏం చేద్దాం? మన సెల్ బాగానే ఉంది, అదేంటి వినబడకపోవడం ఏంటి? ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేద్దాం లోపలికి. ఆన్ అయింది, అదిగో చూడండి. మీది ఇస్తారా సెల్ యొక్క? ఏటైంది? అయితే ఇది